ఎస్ ఓకే. సో కాస్ట్ షీట్ స్టార్ట్ చేయాలి కదా, ఆల్రెడీ నిన్న స్టార్ట్ చేసాం, బట్ ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం ఈరోజు. ఎస్ ఎస్ గుడ్ మార్నింగ్. ఎస్ రిజని చెప్పండి. వెయిట్ 2.15 2.15 ఏది లేదే. ఎస్ ఓకే. అది మనకు ప్రాఫిట్ కావాలంటే మైనస్ చేస్తాం, ప్రాఫిట్ అవసరం లేదంటే లేదు. సో వెయిట్ పాయింట్ క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను. లెట్స్ ఇక్కడ పర్ యూనిట్కి 140 వస్తుందా, ఇది 12,000. సో ఇప్పుడు మనం సేల్ చేసిన 60 యూనిట్స్ కదా, ఓకే మీరు చేంజ్ అయిన వాల్యూస్ చెప్తున్నారా? ఓకే ఎంత 340నా? మిగతా ఏం చేసాం వాల్యూస్? సేల్స్ 40,000. ఓకే ఇంతేనా చేంజ్ చేసింది? ఓకే ఇప్పుడు నార్మల్గా ఇవి రెండు కూడా ఆల్వేస్ ఎక్స్పైర్డ్ కాస్ట్ రైటా, మెటీరియల్ అండ్ లేబర్ నథింగ్ బట్ వేరియబుల్ కాస్ట్లు. 340 × 60 ఎంత వస్తుంది ఆన్సర్? ఇది 20,400 ప్లస్ ఇవి ఆల్వేస్ 12,000. సో 32,400. నార్మల్గా 32,400 అనేది ఎక్స్పైర్డ్ అంతే. మీకు ఒకవేళ ప్రాఫిట్ కావాలి లాస్ కావాలి తెలుసుకోవాలంటే 40,000 నుంచి లెస్ చేస్తాం. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ కాస్ట్ అంతే. కాస్ట్ ఎంత అంటే ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత అంటే 32,400. జస్ట్ కాస్ట్ ఐడెంటిఫై చేయడం వరకు మాత్రమే అది ఐడెంటిఫై చేస్తాం అంతే. ఎస్ పర్ఫెక్ట్. డౌట్స్ ఆర్ ఆల్వేస్ యాక్సెప్టబుల్, నో నీడ్ టు వరీ, యూ కెన్ ఆస్క్ ఎనీ టైమ్. సో కాస్ట్ షీట్ మనం జస్ట్ నిన్న ఫస్ట్ ఏ ఐటమ్స్ యాడ్ చేయాలి, పర్ఫార్మ్ ఎలా ఉంటుందో చూసాం. బట్ ఈరోజు ఇంకాస్త డెప్త్గా వెళ్దాం. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఇక్కడ చూడండి, డైరెక్ట్ కాస్ట్ అన్నింటినీ యాడ్ చేయాలన్నాం, బాగుంది. మరి ఆ డైరెక్ట్ కాస్ట్లో ఏవే వస్తాయి? మెయిన్గా 3 ఐటమ్స్ ఉన్నాయి అనుకో, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబరు, డైరెక్ట్ ఎక్స్పెన్స్. కానీ డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అన్నాడు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్, డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. అది తెలియాలంటే ఫస్ట్ మనకు కొన్ని కాన్సెప్ట్స్ తెలియాలి. ఐ హోప్ మీకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్స్ ఇవి, ఎక్కడో దగ్గర చూసే ఉంటారు, కాకపోతే చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను వాటికి సంబంధించి. FIFO, LIFO, వెయిటెడ్ యావరేజ్ మెథడ్. గైస్ ఈ వర్డ్స్ ఎప్పుడైనా విన్నారా? ఎవరెవరు ఉన్నారు సార్ టెక్స్ట్ చేయండి, వర్డ్స్ విన్నారా ఎప్పుడైనా? FIFO, LIFO, వెయిటెడ్ యావరేజ్. అస్సలు వినలేదు సార్ నన్ను ఒకసారి మెసేజ్ చేయండి. అసలు ఐడియా లేదు అన్న వాళ్ళు ఒకసారి మెసేజ్ చేయండి. ఐడియా ఉంటే ఉందని చేయండి, లేకపోతే లేదని చేయండి. విన్నారా లేదా? యూ షుడ్ రెస్పాండ్ అట్లీస్ట్. యూ షుడ్ బి వెరీ యాక్టివ్. మీరు చాట్ బాక్స్ రెడీగా ఉండాలి చాట్ చేయడానికి. మీరు ఆన్లైన్ బ్యాచ్ కాబట్టి మీరే అలర్ట్గా ఉండాలి. ఎస్ రీజన్ ఐడియా ఉంది. వాట్ అబౌట్ అదర్స్? సుష్మా, తేజశ్రీ, వైశాలి, హర్డ్, పర్ఫెక్ట్. వాట్ అబౌట్ రిమైనింగ్? గైస్ యూ షుడ్ బి యాక్టివ్. నేను ప్రతిసారి రిపీట్ చేయకూడదు రెస్పాండ్ అవ్వండి అని. లిటిల్ బిట్ ఐడియా ఉంది, ఓకే. ఐ హ్యావ్ ఐడియా, ఓకే. సో కొంతమందికి మేబీ సమ్ కన్ఫ్యూజన్ పాయింట్స్ ఉండొచ్చు కాబట్టి ఆ క్లారిఫికేషన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఆ క్లారిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒక్కసారి చూడండి ఇక్కడ FIFO మెథడ్.
సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏదైతే ఫస్ట్ మన దగ్గరకు వస్తుందో ఫస్ట్ దాన్ని మనము సేల్ చేస్తాం. లెట్స్ సే డే 1 రోజున నేను యాజ్ ఎ ఫ్రూట్ సెల్లర్, నేను ఫ్రూట్ సెల్లర్, ఐఎమ్ ద ఫ్రూట్ సెల్లర్. గైస్ 1 minute, విజిబుల్ అవ్వట్లేదా మీకు ఇది స్క్రీన్? డే 1 రోజున అజ్యూమ్ ఐ ఆమ్ ద ఫ్రూట్ సెల్లర్. నేను 100 kgs ఆఫ్ మ్యాంగోస్ తీసుకున్నా. 100 kgs ఆఫ్ మ్యాంగోస్ నేను పర్చేస్, నేను రీసెల్ చేస్తాను వాటిని. బట్ యాజ్ ఆఫ్ నో ఈరోజు మార్నింగ్ నేను 100 kgs పర్చేస్ చేశా. డే 1 రోజున 60 units సేల్ చేశా, అంటే 60 kgs సేల్ చేశా. రిమైనింగ్ 40 నాకు క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. డే 2 రోజున మరీ 100 kgs కొన్నా. ఇప్పుడు డే 2 రోజున ఒక కస్టమర్ నా దగ్గరకు వచ్చేసి ఓవరాల్గా 50 kgs మ్యాంగోస్ కావాలన్నాడు. ఒక కస్టమర్ అడుగుతున్నాడు నా 50 kgs మ్యాంగోస్ సేల్ చేయమని. నేను 50 kgsలో ఫస్ట్ నా దగ్గర ఏవేవి ఉన్నాయి, కొత్తగా కొన్న 100 kgs ఉన్నాయి, డే 1 రోజు మిగిలిపోయిన 40 kgs ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఏవి సేల్ చేస్తాను నేను? ఓపెనింగ్ స్టాక్ నుంచి సేల్ చేస్తానా, ఫ్రెష్ పర్చేజెస్ నుంచి సేల్ చేస్తానా? ఓపెనింగ్ స్టాక్ నుంచి సేల్ చేస్తానా, ఫ్రెష్ పర్చేజెస్ నుంచి సేల్ చేస్తానా? ఓపెనింగ్ స్టాక్, రైట్? ఎందుకు? ఎస్, క్లోజింగ్ స్టాక్ నుంచి డే 1 క్లోజింగ్ స్టాక్. ఎందుకు? బికాస్ దే ఆర్ పెరిషబుల్ గుడ్స్. నేను ఇవి సేల్ చేయకపోతే మేబీ డే 2 తర్వాత అవి యూజ్ అవ్వకపోవచ్చు నాకు. కాబట్టి ఫస్ట్ ఈ 50 kgsని 2 partsగా డివైడ్ చేస్తాను. ఫస్ట్ 40 kgs ఓపెనింగ్ స్టాక్ నుంచి సేల్ చేస్తాను, రిమైనింగ్ 10 100 kgs నుంచి సేల్ చేస్తాను. ఫస్ట్ 40 kgs ఓపెనింగ్ స్టాక్ నుంచి సేల్ చేస్తాను, రిమైనింగ్ 10 కొత్తగా కొన్న సేల్ నుంచి సేల్ చేస్తాను, కొత్తగా కొన్న స్టాక్ నుంచి సేల్ చేస్తాను. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే గూడ్స్ పెరిషబుల్ అవుతాయి కాబట్టి, మేబీ దీని లైఫ్ స్పాన్ చాలా తక్కువ కాబట్టి, ఏవైతే లైఫ్ స్పాన్ తక్కువ ఉంటాయో, ఏవైతే గుడ్స్ పెరిషబుల్ అవుతూ ఉంటాయో వాటిని నేను ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే మెథడ్ యూస్ చేస్తాను. అంటే ఫస్ట్ వచ్చిన గూడ్స్ని సేల్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఏదైతే నాకు వచ్చిందో దాన్నే సేల్ చేయాలని చూస్తాను. దిస్ ఇస్ కాల్డ్ ఫిఫో మెథడ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సెకండ్ వన్ లిఫో మెథడ్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్గా వచ్చిన ఐటమ్ ఏదైతే ఉందో, అంటే రీసెంట్గా వచ్చిన ఐటమ్, రీసెంట్ ఐటమ్ ఏదైతే ఉందో ఫస్ట్ ఉన్న దాన్ని సేల్ చేస్తాను. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ టైల్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. టైల్స్ ఇండస్ట్రీలో మనము యాజ్ ఏ షాప్ ఓనర్గా మీరు టైల్స్ అన్లోడ్ చేసిన తర్వాత ఇలా బాక్సెస్ అనేది ఒక దాని మీద ఒకటి ఫ్రేమ్ చేస్తారు. సో ఇది లాస్ట్ వచ్చింది, ఇది ఫస్ట్ వచ్చింది, అంటే మీరు అన్లోడ్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు కస్టమర్ వచ్చేసి లెట్స్ సే ఇది బాక్స్ నెంబర్ 1 2 3 4 అనుకుందాం. కస్టమర్ వచ్చేసి ఇప్పుడు నా దగ్గరికి ఈ బాక్స్ సేల్ చేయమని అడుగుతున్నాడు, ఈ టైల్స్ సేల్ చేయమని అడుగుతున్నాడు. ఇప్పుడు కస్టమర్కి నేను ఏ బాక్స్ సేల్ చేస్తాను? బాక్స్ నెంబర్ 1 బాక్స్ నెంబర్ 4? కస్టమర్కి ఏది సేల్ చేస్తాను నేను? బాక్స్ నెంబర్ 1 ఆర్ బాక్స్ నెంబర్ 4? ఓన్లీ 1 ఆన్సర్. బాక్స్ నెంబర్ 1 ఆర్ బాక్స్ నెంబర్ 4? 1 4. వాట్ అబౌట్ రిమైనింగ్? గైస్ యూ షుడ్ బి ఇంటరాక్టివ్. ప్రతిసారి నేను చెప్పకూడదు. సింపుల్. ఇప్పుడు నేను టైల్స్, మనకు టైల్స్ అన్నవి బాక్సెస్లో వస్తాయి. సింపుల్గా ఒక బాక్స్లో ఒక 10 టైల్స్, మనం ఫ్లోరింగ్ టైల్స్ నేను చెప్తున్నది, 10 సెట్ ఆఫ్ టైల్స్ అలా ఉంటాయి. వాటిని ఆటో నుంచి నథింగ్ బట్ వాళ్ళకి వచ్చిన లోడ్ నుంచి అన్లోడ్ చేసి షాప్లో పెట్టుకున్నాం. అన్లోడ్ చేస్తున్నప్పుడు లెట్స్ సే ఇఫ్ దిస్ ఈజ్ ద లారీ, అన్లోడ్ చేసి ఇలా ఫ్రేమ్ చేస్తున్నాం, ఒక దాని మీద ఒకటి ఫ్రేమ్ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా కస్టమర్ వచ్చాడు. కస్టమర్ వచ్చేసి ఈ టైల్స్ని తీసుకుంటాను అంటున్నాడు. నథింగ్ బట్ సేల్, మనము పర్చేస్ చేయడానికి వచ్చాడు, మనం సేల్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు కస్టమర్కి సేల్ చేయాలి అంటే నేను ఫస్ట్ బాక్స్ నెంబర్ 1 తీస్తానా, బాక్స్ నెంబర్ 4 తీస్తానా బయటికి? అంటే కస్టమర్కి ఏ బాక్స్ సేల్ చేస్తాను, 4 1? అది నా క్వశ్చన్.
ఐ థింక్ సుష్మా యూ గాట్ క్లారిటీ ఫ్రమ్ ద క్వశ్చన్. బాక్స్ నెంబర్ 1 ఆర్ 4? వైశాలి ఇంకొకసారి థింక్ చేయండి. ఏ బాక్స్ ఇస్తాను? ఫోర్త్ బాక్స్, రైట్? వై? బికాస్ నేను ఫస్ట్ బాక్స్ సేల్ చేయొచ్చా అంటే సేల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఫస్ట్ బాక్స్ తీయాలంటే డబల్ వర్క్ అవుతుంది నాకు. మరి వీటన్నింటినీ కింద పెట్టాలి, తర్వాత ఇది తీయాలి. కాబట్టి సింపుల్గా ఏం చేస్తాను, ఫోర్త్ బాక్స్ని సేల్ చేసేస్తాను. లాస్ట్ ఇన్, నాకు ఫ్యాక్టరీలోకి, నా షోరూంలోకి ఏదైతే లాస్ట్ వచ్చిందో, ఫస్ట్ దాన్నే బయటికి పంపిస్తాను. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, సో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుటా, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుటా అనేది ఏ మెథడ్ యూస్ చేయాలి అంటే మనం యూస్ చేసే ప్రోడక్ట్ని బట్టి అది డిపెండ్ అవుతుంది. సో మనం టైల్స్ ఇండస్ట్రీలో ఉన్నాం అనుకోండి, డెఫినెట్గా ప్రతిసారి కింద ఉన్న బాక్స్ని మనం ఓపెన్ చేయలేం కదా. కాబట్టి పైన ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్ని కస్టమర్కి సేల్ చేస్తాం. సేమ్ అలాగే ఫిఫో మెథడ్లో కూడా నేను కొత్తగా కొన్న యూనిట్స్ని సేల్ చేస్తే ఓల్డ్ స్టాక్ అలా మిగిలిపోతుంది నా దగ్గర. ఓల్డ్ స్టాక్ మిగిలిపోతే లాస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాను, నేను ఫస్ట్ ఓల్డ్ స్టాక్ని సేల్ చేసేస్తాను, తర్వాత రిమైనింగ్ కొత్త స్టాక్ ఏదైనా ఉంటే దాన్ని సేల్ చేస్తాను. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అంటే ఏంటి? వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అర్థం అవడానికి ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక ఫన్ వేలో ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే మీరు ఈవినింగ్ జస్ట్ అలా ఆకలేసి ఒక హోటల్కి వెళ్ళారు. లెట్స్ సే ఒక ఇడ్లీ తిందామని వెళ్ళారు, ఇడ్లీస్ కోసం వెళ్ళారు. ఇప్పుడు హోటల్లో ఇక్కడ మీకు ఎదురయ్యే సినారియోస్ ఏంటి అంటే, ఆ పర్సన్ ఆల్రెడీ మార్నింగ్ ప్రిపేర్ చేసిన ఇడ్లీస్ ఉంటాయి, ఈవినింగ్ ప్రిపేర్ చేసిన ఇడ్లీస్ ఉంటాయి. మీకు సర్వ్ చేసింది మార్నింగ్ ప్రిపేర్ చేసిన ఇడ్లీస్ అయితే మీరు ఈవినింగ్ టైం వెళ్ళారు, ఈవినింగ్ ప్రిపేర్ చేసిన ఇడ్లీస్ ఉన్నాయి, మార్నింగ్ ప్రిపేర్ చేసిన ఇడ్లీస్ ఉన్నాయి. మీకు సర్వ్ చేసింది మార్నింగ్ ప్రిపేర్ చేసిన ఇడ్లీస్ అయితే ఇది ఏ మెథడ్ అవుతుంది? మార్నింగ్ ప్రిపేర్ చేసిన ఇడ్లీస్ మీకు సర్వ్ చేస్తే ఏ మెథడ్ అవుతుంది? ఏదవుతుంది చెప్పాలి? ఫిఫో, రైట్? సో మార్నింగ్ ప్రిపేర్ చేసిన ఇడ్లీస్ ఈవినింగ్ సర్వ్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిఫో మెథడ్. ఒకవేళ మార్నింగ్ ప్రిపేర్ చేసిన ఇడ్లీస్ ఉన్నాయి, ఈవినింగ్ ప్రిపేర్ చేసిన ఇడ్లీస్ ఉన్నాయి, ఈవినింగ్ ప్రిపేర్ చేసిన ఇడ్లీస్ మీకు సర్వ్ చేస్తే అది ఏ మెథడ్ అవుతుంది? లిఫో, రైట్? పర్ఫెక్ట్ రెస్పాన్స్. సో మీకు ఒక క్లారిటీ ఉంది ఇప్పుడు, లిఫో అంటే ఏంటి, ఫిఫో అంటే ఏంటి అని. మరి వెయిటెడ్ యావరేజ్ అంటే ఏంటి? సింపుల్గా మీకు కావాల్సింది 4 ఇడ్లీస్ అయితే 2 ఇడ్లీస్ మార్నింగ్ ఇస్తాడు, 2 ఇడ్లీస్ ఈవినింగ్ ఇస్తాడు. దట్ ఈస్ కాల్డ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. రెండింటిని మిక్స్ చేసి ఇచ్చేస్తాడు. వెయిటెడ్ యావరేజ్ మెథడ్ సింపుల్గా చెప్పాలంటే ర్యాండమ్గా పిక్ చేసుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. బట్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ గురించి ఇప్పుడు మీరు ఎవరేవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకు దాని ఇంపార్టెన్స్ ఇప్పుడే రాదు, తర్వాత వస్తుంది, నేర్చుకుంటాం అవి కూడా. సో దాని ఇంపార్టెన్స్ తర్వాత వస్తుంది, అప్పుడు నేర్చుకుంటాం. సో యాజ్ ఆఫ్ నో వెయిటెడ్ యావరేజ్ మెథడ్ నాట్ మచ్ ఇంపార్టెంట్. బట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి, ర్యాండమ్గా కాంబినేషన్ ఆఫ్ బోత్ ఫిఫో అండ్ లిఫో మెథడ్ కంబైన్డ్గా వస్తాయి అక్కడ. సో ఇప్పుడు మీకు మీకు 2 minutes టైం ఇస్తాను. ఇప్పుడు మీరు సెర్చ్ చేస్తారా, ఏం చేస్తారా, ఏదైనా ఓకే నాకు. బికాస్ మనకు అనలైజేషన్ స్కిల్స్ అనేది మ్యాండేటరీ, అనలైజేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. సో దట్ మీకు ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక 3 to 5 minutes టైం ఇస్తాను. మీరు యూట్యూబ్లో కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు, గూగుల్లో కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఫిఫోకి 2 ఎగ్జాంపుల్స్ చెప్పాలి, లిఫోకి 2 ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఫస్ట్ సెర్చ్ చేయండి, నేను టైం కంప్లీట్ అయిన తర్వాత మీకు చెప్తాను. డైరెక్ట్ మెసేజ్ చేయండి నా తిమ్మడి. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా ఇలా డైరెక్ట్ మెసేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు సెండ్ చేసిన మెసేజ్ నాకు తప్ప ఎవరికి కనబడదు, అప్పుడు అన్లెస్ నేను డిస్ప్లే చేస్తే తప్ప. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10:29 అయింది టైము, 10:29, 3 minutes, 10:32 వరకు టైం ఇస్తాను. 10:30 అయిపోతుంది, ఇప్పుడు 10:35 వరకు టైం ఇస్తాను. సెర్చ్ చేయండి, అనలైజ్ చేయండి. ఫిఫో మెథడ్కి లిఫో మెథడ్కి నాకు 2 ఎగ్జాంపుల్స్ కావాలి ఫ్రమ్ ఈచ్ పర్సన్. 2 ఎగ్జాంపుల్స్ కావాలి. వాల్చందు ఏంటి మధ్య ఆప్షన్స్ అవుతున్నారు డైరెక్ట్గా ఈరోజు అటెండ్ అయ్యారు? వై? మిగతా వాళ్ళు ట్రై చేయండి, మీరు స్టార్ట్ చేయండి. 2 ఎగ్జాంపుల్స్ ఫర్ ఫిఫో, 2 ఎగ్జాంపుల్స్ ఫర్ లిఫో. జస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టుకోండి, నేను అడుగుతాను, అప్పుడు టెక్స్ట్ చేయండి. అనలైజ్ చేయాలి మీరు. అనలైజేషన్ స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ అవర్ ఎగ్జామ్.
బాలచందు ఉన్నారా? ఓకే చందు నువ్వేనా? ఓకే ఓకే, ఎస్ ఓకే పర్ఫెక్ట్. గైస్ 5 minutes టైం మ్యాక్సిమం అనలైజ్ చేయాలి. బికాస్ కాన్సెప్ట్ తెలుసుకోవడం ఈజీనే, బట్ ఎగ్జామ్లో మనము ప్రతి క్వశ్చన్ని ఓన్గా అనలైజ్ చేయాలి కదా. చాలాసార్లు అడుగుతాడు ఈ క్వశ్చన్స్ కూడా. పర్టికులర్గా ఒక ప్రోడక్ట్, ఒక సినారియో ఇచ్చి ఇది ఫిఫో మెథడ్ ఫాలో అవుతున్నారా, లిఫో మెథడ్ ఫాలో అవుతున్నారా ఐడెంటిఫై చేయమంటారు. అందుకే మీకు టాస్క్ ఇస్తున్నా, మీరు ఓన్గా సెర్చ్ చేయండి. ఐ నీడ్ 2 examples ఫర్ ఫిఫో అండ్ 2 examples ఫర్ లిఫో. నౌ 10:30, ఎస్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 31 ఆల్రెడీ. సెర్చ్ చేయండి త్వరగా. టోటల్గా 4 examples కావాలి ఫ్రమ్ ఈచ్ పర్సన్. బాగా అనలైజ్ చేయాలి. డెఫినెట్గా మనము మన పేపర్ 2 కంప్లీట్ అయ్యేలోపు అట్లీస్ట్ మీతో ఒక 10 టైప్ ఆఫ్ టాస్క్లు చేపిస్తాను, మీరుగా ఓన్గా అనలైజ్ చేసేటట్టు. ఆల్మోస్ట్ 10+ టైప్ ఆఫ్ టాస్క్లు వస్తాయి మీకు. యూ షుడ్ పార్టిసిపేట్. వైశాలి ఆప్షనిజం లేకుండా చూసుకోండి. ఐ థింక్ లాస్ట్ 2 days రాలేదు. చందు నిన్న ఇది పంపించలేదు మీరు, కాస్ట్ షీట్. యూ షుడ్ సెండ్ టుడే, ఓకేనా? ఓకే వైశాలి, నిన్న ఇచ్చాను కదా స్క్రీన్ మీద, నిన్న ప్రొవైడ్ చేశాను కదా నంబర్. ఎలా అయితే చందు? లాస్ట్ 1 minute. సరే ఐడెంటిఫై చేసిన వాళ్ళు టెక్స్ట్ చేయండి. వెజిటేబుల్స్ ఫిఫో ఓకే గైస్, మిగతా వాళ్ళు కూడా టెక్స్ట్ చేసేయండి మీరు ఐడెంటిఫై చేసింది. ప్లేవుడ్ షీట్స్ విల్ కమ్స్ అండర్ లిఫో రైట్? ప్లేవుడ్ షీట్స్ మనం ఒక షీట్ మీద ఒకటి ఫ్రేమ్ చేస్తాం కాబట్టి ఇట్ విల్ కమ్స్ అండర్ లిఫో, నాట్ ఫిఫో. ఫిఫో మిల్క్ ప్రొడక్ట్స్, పర్ఫెక్ట్. తేజశ్రీ మెడిసిన్,
తేజశ్రీ మెడిసిన్ ఫిఫోనా లిఫోనా? ఫిఫో, పర్ఫెక్ట్. బికాస్ అవి ఎక్స్పైరీ డేట్ ఉంటాయి కాబట్టి ఎక్స్పైరీ డేట్ కన్నా ముందే సేల్ చేసేయాలి. లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. ఫ్లేవర్స్ ఐటమ్స్ ఇన్ సూపర్ మార్కెట్స్, ఓకే, దే ఆర్ ఫిఫో. లిఫో సెండ్ చేయండి. ఫిఫో చాలా దొరుకుతాయి, లిఫో కావాలి. ఎస్, వెజిటేబుల్ స్వీట్స్. వాట్ అబౌట్ లిఫో? ఏ స్టాక్ ఆఫ్ ప్లేట్స్, పర్ఫెక్ట్. లిఫో at buffet meal one has to take plates from the top, perfect example. Yes, tennis ball container, from the tennis ball in the containers, perfect. ఇంకేది ఉంది? బ్రిక్స్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్, పర్ఫెక్ట్. బ్రిక్స్ కూడా మనం పై నుంచే తీసుకుంటాం, ఏదైతే లాస్ట్ ప్లేసెస్ ఉంటామో అదే తీసుకుంటాం. సేమ్ అలాగే ఒక కంటైనర్లో ఉన్న టెన్నిస్ బాల్స్ మనం లాస్ట్ ఏదైతే ప్రొవైడ్ చేసి ఉంటామో దాన్నే తీసుకోవాల్సి వస్తుంది. ఫిఫో మెడిసిన్స్, కాస్మెటిక్స్, పర్ఫెక్ట్. కాఫీ మగ్స్ ఏంటి? ఫిఫోనా లిఫోనా? ఎవరు? ఐ థింక్ సుష్మా. ఎస్, ఫిఫోనా లిఫోనా కాఫీ మగ్స్? లిఫో నాన్ పెరిషబుల్ గుడ్స్, సిమెంట్ బ్యాగ్స్. ఎస్, లిఫో, పర్ఫెక్ట్. వెయిటింగ్ ఫర్ ద బస్, హూ స్టాండ్ ఆన్ ద ఫ్రంట్ గేట్ ఇన్ ద బస్? ఎస్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. వెయిటింగ్ అయితే ఓకే, ఫిఫో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. బట్ దిగేటప్పుడు ఆలోచించండి ఒకసారి. బస్ నుంచి దిగేటప్పుడు ఎవరైతే లాస్ట్గా ఎక్కి ఉంటారో వాళ్ళే దిగాల్సి వస్తుంది. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఎక్కుతున్నప్పుడైతే ఫిఫో, దిగుతున్నప్పుడైతే లిఫో. పర్ఫెక్ట్, ఎక్సలెంట్ అనాలిసిస్. సో ఇప్పుడు ఫిఫో మెథడ్, లిఫో మెథడ్ మీకు క్లారిటీ వచ్చింది కదా. బట్ ఇది ఇక్కడితో అయిపోదు, మనం వీటికి సంబంధించి ఇంకాస్త క్లియర్గా నేర్చుకోవాలి. లెట్స్ సే ఇప్పుడు జస్ట్ మనం నార్మల్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నాం, నథింగ్ బట్ జనరలైజర్గా మనం చూసే ఐటమ్స్ గురించి. బట్ ఇప్పుడేం డిస్కస్ చేస్తున్నామంటే ఒక రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో అసలు ఈ ఫిఫో మెథడ్, లిఫో మెథడ్ని ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. లెట్స్ సే నేను డే 1న నాకు కావాల్సిన రా మెటీరియల్ కొన్నాను 100 kgs at the rate of 2 rupees per kg. 100 kgs at the rate of 2 rupees per kg. అంటే ఓవరాల్గా నేను ఇంకర్ అయింది 200 రూపీస్ పర్చేస్ చేశాను డే 1 రోజున. ఇది డే 1 రోజున పర్చేస్ చేశాను. ఇందులో డే 1 రోజున 60 kgs యూస్ చేశాను. అంటే 60 kgs ప్రొడక్షన్ కోసం యూస్ చేశాను. 40 kgs క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. 40 kgs క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. ఇది డే 1కి సంబంధించిన డేటా. టోటల్ 100 kgs కొన్నాను అట్ ది రేట్ ఆఫ్ 2 per kg. 200 రూపీస్ అయింది నాకు. అందులో 40 kgs డే 1 రోజున ప్రొడక్షన్ కోసం యూస్ చేశాను. 60 kgs యూస్ చేశాను. 40 kgs క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. ఇప్పుడు డే 2 వచ్చింది. సేమ్ మరి రా మెటీరియల్ కొంటున్నా, 100 kgs కొంటున్నా. బట్ నౌ అట్ ది రేట్ ఆఫ్ 3 rupees, 3 per kg, 300 రూపీస్ అయింది. 3 per kg 300 రూపీస్ అయింది. గైస్ అజ్యూమ్ ఐఎమ్ యూజింగ్ ఫిఫో మెథడ్. ఇప్పుడు డే 2 రోజున ప్రొడక్షన్కి 70 kgs కావాలి. ప్రొడక్షన్కి 70 kgs ప్రొడక్షన్కి కావాలి. ఈ 70 kgsలో ఫస్ట్ ఏవి యూస్ చేస్తాను నేను? కొత్తగా కొన్న 100 kgsా ఆర్ కొత్తగా కొన్న ఈ 100 kgs యూస్ చేస్తానా? క్లోజింగ్ స్టాక్లో ఉన్న 40 kgs యూస్ చేస్తానా? 40 ఆర్ 100 ఏది యూస్ చేస్తాను? 40 ఆర్ 100 ఏది యూస్ చేస్తాను? 40, రైట్? ఎస్, 40, పర్ఫెక్ట్. నథింగ్ బట్ ఈ 70 kgsలో 40 kgs ఫ్రమ్ డే 1, రిమైనింగ్ 30 kgs ఫ్రమ్ ఫ్రెష్ పర్చేజెస్. అంటే కొత్తగా ఈరోజు ఏవైతే కొన్నానో వాటి నుంచి యూస్ చేస్తాను. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 40 kgs పర్ యూనిట్ కాస్ట్ ఎంత? 2 rupees. 40 kgs పర్ యూనిట్ కాస్ట్ ఎంత? 2 rupees. 30 kgs పర్ యూనిట్ కాస్ట్ ఎంత? పర్ కేజీ కాస్ట్ 3 rupees. నథింగ్ బట్ 80 + 90
ఓవరాల్ 170 రూపీస్. నేను ఈరోజు డే 2 రోజున యూజ్ చేసిన గూడ్స్ వాల్యూ ఎంత అంటే 170. దిస్ ఈజ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. నేను కన్జ్యూమ్ చేసిన వాల్యూ ఎంత అంటే 170 రూపీస్. ఎలా వచ్చిందా 170 రూపీస్? డే 1 రోజున ఏవైతే క్లోజింగ్ స్టాక్ ఉన్నాయో వాటిని డే 2 రోజున ప్రొడక్షన్ కోసం ఫస్ట్ యూజ్ చేస్తాను. బట్ డే 1 రోజున నేను కొన్నది అట్ రేట్ ఆఫ్ 2 రూపీస్ కదా, కాబట్టి ఆ 40 × 2 వేస్తాను. ఇక్కడ డే 2 రోజున కొన్నవి 30 × 3, టోటల్ 170 రూపీస్. సో 170 రూపీస్ ఈజ్ ద రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూ. ఎన్ని కేజీస్ రా మెటీరియల్ యూస్ చేస్తామంటే 70 కేజీస్ యూస్ చేస్తాము. సో 70 కేజెస్ 170 రూపీస్. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ వీ నీడ్ టు ఇంక్లూడ్ ఇన్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. సో కన్జ్యూమ్డ్ ప్లేస్ ఇప్పుడు ఎంత రాయాలి మనము? 170. ఎందుకు 170? బికాస్ ప్రీవియస్ డేస్ సంబంధించిన స్టాక్ ఉంది, యాజ్ వెల్ యాజ్ కొత్తగా కొన్న స్టాక్ ఉంది. దట్ టు డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. సేమ్ వాల్యూస్ ఉంటే మనకి పెద్ద ప్రాబ్లం లేదు, డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఇది మీరు రాసుకున్న నోట్స్లో వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఒకసారి రాసుకున్న నోట్స్లో ఇది కన్ఫ్యూజ్ అవుతారు. మరి ఇప్పుడు ఈజీగానే ఉంటాయి, కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత రివిజన్ చేసినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం కూడా అర్థం కాదు. అలా ఉంటుంది సిచ్యువేషన్ కొన్నిసార్లు. నోట్స్లో రాసుకోవాలి, నెగ్లెక్ట్ చేయొద్దు. రాసుకోండి ఒకసారి ఫస్ట్. నేను మరి నోట్స్ అడుగుతుంటా అప్పుడు, మీరు రాసుకున్న నోట్స్ సెండ్ చేయండి అని. యూ షుడ్ సెండ్ ఇన్ వాట్సాప్. సైడ్ మీకు ఈ వాల్యూస్ కూడా రాసేస్తాను ఇక్కడ. మనకి ఇదేంటి? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మన దగ్గర ఓవరాల్గా 40 కేజెస్ క్లోజింగ్ స్టాక్ ఉంది. కొత్తగా 100 కేజెస్ కొన్నాం. 140 కేజెస్. 140 కేజెస్లో 70 కేజెస్ యూస్ చేసాము. అంటే ఇంకా 70 కేజెస్ క్లోజింగ్ స్టాక్లో ఉంటుంది కదా మనకి. క్లోజింగ్ స్టాక్లో ఇంకా 70 కేజెస్ ఉంటుంది. మరి 70 కేజెస్ యొక్క వాల్యూ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 70 కేజెస్ అన్నది ఓపెనింగ్ స్టాక్ నుంచి వచ్చేవా, ఆర్ కొత్తగా పర్చేస్ చేసిన స్టాక్ నుంచి వచ్చేవా? న్యూ స్టాక్ ఆర్ ఓపెనింగ్ స్టాక్? ఈ 70 కేజెస్ క్లోజింగ్ స్టాక్లో డే 2 రోజున ఉన్న 70 కేజెస్ ఎక్కడి నుంచి బ్యాలెన్స్గా ఉంటాయి? మనం డే 2 రోజున ఉన్న ఓపెనింగ్ స్టాక్ నుంచి వచ్చి ఉంటాయా, డే 2 రోజున పర్చేస్ చేసాం కదా వాటి నుంచి వచ్చి ఉంటాయా? ఎస్, న్యూ స్టాక్. ఇంకా రిమైనింగ్, వాట్స్ యువర్ ఒపీనియన్ రిమైనింగ్ పీపుల్? పర్చేజ్డ్, న్యూ స్టాక్. ఓకే, చెప్పాలి మిగతా వాళ్ళు కూడా. న్యూ స్టాక్ నథింగ్ బట్. మరి 70 ఇంటూ దీని వాల్యూ రావాలంటే ఇంటూ ఎంత వేయాలి? 70 ఇంటూ 2 రూపీసా 3 రూపీసా? 2 or 3? 3. పర్ఫెక్ట్. సో క్లోజింగ్ స్టాక్ వాల్యూ 210. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అండర్ FIFO మెథడ్. సో రాసుకోండి అప్పటి వరకు ఫస్ట్. సో రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ కనుక్కున్నాం, యాజ్ వెల్ యాజ్ క్లోజింగ్ స్టాక్ కూడా ఐడెంటిఫై చేసాం. ఫస్ట్ రాసుకోండి ఒకసారి అంతా అది క్లియర్గా.
ఐ థింక్ డన్. మీరు ఇలా అయినా ఐడెంటిఫై చేయొచ్చు వాల్యూని, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ని క్లోజింగ్ స్టాక్ వాల్యూస్ని. ఆర్ సింపుల్గా మనము ఒక లెడ్జర్ డ్రా చేస్తే అయిపోతుంది. సింపుల్గా మనము లెడ్జర్ అకౌంట్ డ్రా చేసుకొని సేమ్ వాల్యూస్ ఐడెంటిఫై చేస్తాం. చూడండి ఒకసారి. ఓపెనింగ్ స్టాక్ గైస్ అంటే డే 2 రోజున ఇది ఓపెనింగ్ స్టాక్ 40 kgs ఉన్నాయి. ఈచ్ కేజీ 2 రూపీస్ పెట్టుకున్నాం కాబట్టి 80 రూపీస్. 40 × 2 80. పర్చేజెస్ 100 kgs కొన్నాం, ఈచ్ వన్ 3 రూపీస్ కాబట్టి 300. సో క్రెడిట్ సైడ్ కూడా టాలీ అవ్వాలి, చూద్దాం. 140 380 140 380. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 70 అని తెలుసు మనకు. సో 70 రా మెటీరియల్ కన్జ్యూమ్డ్, 70 క్లోజింగ్ స్టాక్. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ క్లోజింగ్ స్టాక్ 70 యూనిట్స్, 70 kgs 70 kgs. మరి 70 kgsకి సంబంధించిన వాల్యూ ఎంత? ఈ 70 kgsతో డెఫినెట్గా ఓపెనింగ్ స్టాక్ నుంచి 40 ఉంటాయి, కొత్త పర్చేస్ నుంచి 30 ఉంటాయి. సో టోటల్గా 170. ఇంకా అల్టిమేట్గా క్లోజింగ్ స్టాక్ ఎంత వస్తుంది? ఆ 70 కూడా 70 ఇంటూ ఫ్రెష్ యూనిట్స్ కాబట్టి 70 × 3 210. డెఫినెట్గా మ్యాచ్ అయిపోతాయి. మీరు అకౌంట్స్ని యూస్ చేసి లెడ్జర్ అకౌంట్ని డ్రా చేసి అయినా చేయొచ్చు. 1 మినిట్ ఇది క్లోజ్ చేసేస్తాను. లెడ్జర్ అకౌంట్ని డ్రా చేసి అయినా చేయొచ్చు, ఆర్ మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం, నో ఇష్యూ. ఎలా చేసినా కూడా సేమ్ ఆన్సరే వస్తుంది. మనకు మెయిన్గా ఐడెంటిఫై చేయాల్సింది ఈ వాల్యూస్. ఈ వాల్యూస్ మనకు అవసరం అయితే కాస్ట్ షీట్లో ఒకసారి రాసుకోండి. లెడ్జర్ అకౌంట్ కూడా వేసుకోండి, బికాజ్ వాటి మీద ఇప్పుడు మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తుంది. I think clear. This is how we can identify the raw material consumed under FIFO method. బోత్ ఐ మీన్ ఇది నార్మల్ మెథడ్, ఇది మనం కావాలంటే క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. ఇలా లేదు కన్ఫ్యూజ్ అవుతుందంటే మీరు ఇలా మెటీరియల్ ఫామ్లో కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఏది చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. నేను బోత్ మెథడ్స్ కూడా చూపించేసాను మీకు. నెక్స్ట్ ఇప్పుడు దీన్నే మనం లిఫో మెథడ్లో చేయాలి. చూద్దాం లిఫో మెథడ్లో. యూజింగ్ లిఫో మెథడ్ డే 2 రోజున ఓపెనింగ్ స్టాక్ 40 kgs ఉన్నాయి, అవి అట్ ది రేట్ ఆఫ్ 2 రూపీస్తో కొనింది. పర్చేజెస్ 100 kgs ఉన్నాయి, అట్ ది రేట్ ఆఫ్ 3 రూపీస్తో కొనింది. సో అల్టిమేట్గా క్లోజింగ్ స్టాక్లో 70 kgs ఉన్నాయని అజంప్షన్ తీసుకుంటాం. అంటే పైన చెప్పిన ఇన్ఫర్మేషన్ 70 kgs ఉన్నాయి క్లోజింగ్ స్టాక్లో. సో క్లోజింగ్ స్టాక్లో 70 kgs ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంతా కూడా ఐడెంటిఫై చేయాలి మనం. చూద్దాం, సేమ్ స్టేట్మెంటే వేద్దాం. సో ఓపెనింగ్ స్టాక్ 40 అట్ ది రేట్ ఆఫ్ 2 కాబట్టి 80 రూపీస్. పర్చేజెస్ 100 kgs కొన్నాను, అట్ ది రేట్ ఆఫ్ 3 రూపీస్ కాబట్టి 300 రూపీస్. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఉంది నాకు. క్లోజింగ్ స్టాక్ ఎంత? 70 kgs. దాని వాల్యూ ఐడెంటిఫై చేయాలి, చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో ఫస్ట్ అకౌంట్స్లో ఐ మీన్ యూనిట్స్ టాలీ చేస్తే 140లో క్లోజింగ్ స్టాక్ 70 అయితే అల్టిమేట్గా రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత అవుతుంది? 70 ఈజ్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్. 70 ఈజ్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్. సో ఫస్ట్ రా మెటీరియల్ ఎలా కన్జ్యూమ్ చేస్తామో ఐడెంటిఫై చేసాము. నెక్స్ట్
ఈ 70 కేజెస్కి సంబంధించిన వాల్యూస్ ఐడెంటిఫై చేయాలి. లెట్స్ సి ఈ 70 కేజెస్లో ఏవే ఉన్నాయి. మనం ఇప్పుడు ఫాలో అవుతున్నది లిఫో మెథడ్ కాబట్టి ఈ 70 కేజెస్ మనం కన్జ్యూమ్ చేసిన 70 కేజెస్ నథింగ్ బట్ ప్రొడక్షన్కి యూజ్ చేసిన 70 కేజెస్ ఫస్ట్ వెయిట్ నుంచి యూజ్ చేస్తుంటాం, ఓపెనింగ్ స్టాక్ నుంచా పర్చేజెస్ నుంచా? 70 కేజెస్ అన్నది ఫస్ట్ వెయిట్ నుంచి యూజ్ చేస్తుంటాం, ఓపెనింగ్ స్టాక్ నుంచి యూజ్ చేస్తుంటామా, పర్చేజెస్ నుంచి యూజ్ చేస్తుంటామా? అండర్ లిఫో మెథడ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఎక్కడి నుంచి యూజ్ చేస్తుంటాం? సో లిఫో పర్చేజెస్ రైట్, పర్ఫెక్ట్. సో నథింగ్ బట్ 70 మనకు 100 కేజెస్ ఉన్నాయి కాబట్టి 70 కేజెస్ కూడా అక్కడి నుంచి యూజ్ చేస్తాం. 70 × 3 210 ఓపెనింగ్ స్టాక్ ఏమీ ఉండదు. ఓపెనింగ్ స్టాక్ నుంచి ఏది యూజ్ చేయాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకు అవసరం లేదు? పర్చేజెస్ నుంచే సరిపోతున్నాయి. మరి క్లోజింగ్ స్టాక్లో 70 ఉన్నాయి కదా, ఈ క్లోజింగ్ స్టాక్లో 70లో ఓపెనింగ్ స్టాక్ అలాగే బ్యాలెన్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేయాలి 40. కొత్తగా పర్చేస్ చేసిన వాటి నుంచి 70 కేజెస్ యూజ్ చేసాం అంటే రిమైనింగ్ 30 కేజెస్ ఇక్కడ ఉంటాయి. సో 40 × 2 రూపీస్, 30 × 3 రూపీస్. సో 80 + 90 170. 80 + 90 170. ఆటోమేటిక్గా ఎంత వస్తుంది? 380. ఇలా టాలీ చేయాలి. ఖచ్చితంగా మనం వీటిని ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనా? ఎస్ పర్చేజెస్ పర్ఫెక్ట్. ఒకసారి ఇది కూడా రాసుకోండి, లిఫో మెథడ్ ఎలా చేసామన్నది. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏమైనా డౌట్స్ ఉంటే ఎప్పటికప్పుడు క్లారిఫై చేసేసుకోండి. అందరికీనా? వీడియోనా? ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం జస్ట్ నేర్చుకుంటున్నది కాస్ట్ షీట్లో రా మెటీరియల్ కన్జ్యూమ్డ్కి అడ్జస్ట్మెంట్స్ అంతే. ఈ ఒక్క అడ్జస్ట్మెంటే నేర్చుకుంటున్నాం మనం. ఇంకా సో అలా ప్రతిదానికి నేర్చుకోవాలి, డోంట్ వరీ, ఈజీగానే ఉంటాయి. సో ఇప్పుడు కింద మీకు నోట్ ఉంటుంది, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ వేస్తే రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వస్తుంది. మన ఎగ్జాంపుల్లో ఓపెనింగ్ స్టాక్ 40 కేజెస్, పర్చేజెస్ 100 కేజెస్, క్లోజింగ్ స్టాక్ 70 కేజెస్ అని చెప్పాం కదా. వీటి లెస్ చేస్తే మనం ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేసామో వస్తుంది, 70. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. సో రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 70 కేజెస్ వస్తుంది. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ 1 చేయండి. నాకు ఈ 3 వాల్యూస్ ఐడెంటిఫై చేయాలి. మీరు ట్రై చేయండి, చూద్దాం. యూజింగ్ ఫిఫో మెథడ్. ఫిఫో మెథడ్ని బేస్ చేసుకొని క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ 15 ఇచ్చారు, 15 యూనిట్స్. ఆ 15 యూనిట్స్ వాల్యూ ఎంత? క్యాలిక్యులేటర్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్, ఆ కన్జ్యూమ్డ్ యూనిట్స్ ఎన్ని, దాని వాల్యూ ఎంత మీరు ఐడెంటిఫై చేయాలి. ట్రై చేయండి, చూద్దాం. అందరూ ట్రై చేయాలి. సేమ్ మనం ఇంతకుముందు చేసిన దానిలాగే జస్ట్ అకౌంట్స్ వేసేసుకుంటే వచ్చేస్తుంది.
గ్యాస్ చేయాలి. ట్రై చేయండి. మీరు రాంగ్ ఆన్సర్ వచ్చినా కేర్ చేయొద్దు, ఫస్ట్ ట్రై చేయాలి. ఓన్లీ ఒక్కరు మాత్రమే పంపారు ఆన్సర్. $35, 1500 వాల్యూ చూద్దాం. గ్యాస్ మిగతా వాళ్ళు చేయాలి. సో నేను ఈ ప్రాబ్లం చేసి చూపిస్తాను, ఇంకా మిగతా వాళ్ళు చేయట్లేదు. సో మీరు రెక్టిఫై చేసుకోవాలి, మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ స్టాప్ అవుతున్నారు అన్నది. ఆ డౌట్ ఉంటే మీరు అడగాలి. మీరు అడిగితే తప్ప ఆన్సర్ రాదు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పాయింట్లో కన్ఫ్యూజ్ అవుతున్నారో మీరే కన్ఫర్మ్ చేసుకోవాలి అది. సో ఓపెనింగ్ స్టాక్ 20, దాని వాల్యూ 2000, అంటే ఈచ్ వన్ 100 రూపీస్కి కొనుంటారు పర్ యూనిట్. 2000 డివైడెడ్ బై 20, 100 రూపీస్కి కొనుంటారు. పర్చేజెస్ 30 యూనిట్స్, 3000, నథింగ్ బట్ 3000 డివైడ్ బై 30 అంటే ఇది కూడా 100 రూపీస్కే కొనుంటారు. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ ఇస్తున్నాడు 15, క్లోజింగ్ స్టాక్ 15. సో అల్టిమేట్గా యూనిట్స్ మ్యాచ్ చేయండి. ఫస్ట్ 50, ఇది కూడా 50 అవ్వాలి. ఇది 15 ఉందంటే అల్టిమేట్గా రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇస్ 35, బ్యాలెన్సింగ్ ఫిగర్. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ 35. ఇప్పుడు 15 యూనిట్స్కి సంబంధించి ఈ 35 యూనిట్స్ సంబంధించి మనము అమౌంట్ ఐడెంటిఫై చేయాలి, ఎంత వాల్యూ ఉందనేది. సో మనం యూస్ చేస్తున్నది FIFO మెథడ్ కాబట్టి, FIFO మెథడ్ అయితే ఈ 35 యూనిట్స్ ఫస్ట్ ఎక్కడి నుంచి యూస్ చేస్తుంటాము, అల్టిమేట్గా ఓపెనింగ్ స్టాక్ నుంచి 20 యూనిట్స్ యూస్ చేస్తుంటాం. FIFO మెథడ్ కాబట్టి ఓపెనింగ్ స్టాక్ నుంచి 20 యూనిట్స్ యూస్ చేస్తుంటాం, పర్చేజెస్ నుంచి 50 యూనిట్స్ యూస్ చేస్తుంటాం. కానీ రెండు 100 కాబట్టి అల్టిమేట్గా 3500. ఈ 15 kgsలో ప్రతిదీ కూడా పర్చేజెస్ నుంచే ఉంటుంది కాబట్టి ఇంటూ 100, పర్చేజెస్ 100 రూపీసే కదా, కాబట్టి 1500. 5000 మీకు పర్ యూనిట్ సేవ్ ఉంది కాబట్టి పెద్ద ఇష్యూ రాలేదు, ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. బట్ ఇప్పుడు నేను కొన్ని వాల్యూస్ చేంజ్ చేస్తాను. ఎగ్జాంపుల్ 2 చూడండి. అజ్యూమ్ దిస్ ఈజ్ ఆల్సో FIFO మెథడ్. ఇప్పుడు అందరూ చేయాలి, చూద్దాం ఎంతవరకు కరెక్ట్ చేస్తారు. ఇప్పుడు సేమ్ 3 రిక్వైర్మెంట్స్ కావాలి, వాల్యూస్ చేంజ్ అయ్యాయి, చూసుకోండి ఒకసారి, ట్రై చేయండి.
ట్రై చేయండి, మెల్లగా వస్తుంది. ట్రై చేస్తేనే వస్తుంది. ఎన్నిసార్లు క్లాసెస్ ఉన్నా యూజ్ ఉండదు. యూ హ్యావ్ టు ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. మెల్లగా చేయండి, నో ప్రాబ్లం. ఎస్ అజీజ్. త్రీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఫిఫో మెథడ్ చెప్పాం కదా, రాసాం కదా ఇక్కడ ఫిఫో మెథడ్. నాట్ టాలింగ్ ఎందుకు అవ్వదు? అవుతుంది. లెట్స్ సీ, చూద్దాం. సో సేమ్ అకౌంట్స్ వేసుకోండి. ఓపెనింగ్ స్టాక్ 40 యూనిట్స్, 2000 రూపీస్. పర్చేజెస్ 60 యూనిట్స్ కొన్నారు, 3300. ప్లస్ ఓపెనింగ్ స్టాకు 40 యూనిట్స్ 2000 రూపీస్ అయింది అంటే పర్ యూనిట్ ఎంత ఉంటుంది? 2000 డివైడెడ్ బై 40, 50 పర్ యూనిట్, రైట్? 2000 డివైడ్ బై 40, 50 పర్ యూనిట్. మరి పర్చేజెస్ పర్ యూనిట్ ఎంత ఉంటుంది? 3300 డివైడ్ బై 60, 55. పర్ఫెక్ట్, 55. సో ఆ డీటెయిల్స్ రాసుకున్నాం. నెక్స్ట్ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? క్లోజింగ్ స్టాక్ 15 యూనిట్స్ అని ఇచ్చారు. క్లోజింగ్ స్టాక్ 15 యూనిట్స్. సో ఫస్ట్ యూనిట్స్ టాలీ చేసేద్దాం. 100 యూనిట్స్, 100 యూనిట్స్. క్లోజింగ్ స్టాక్ 50 ఉందంటే రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత ఉంటుంది? 85. బ్యాలెన్సింగ్ ఫిగర్. సో ఇది 5300. సో ఇది కూడా డెఫినెట్గా 5300 అవ్వాలి. చూద్దాం ఎలా వస్తుందో. గైస్ వీఆర్ ఫాలోయింగ్ లిఫో మెథడ్. లిఫో మెథడ్ అన్నప్పుడు ఈ 85 kgsని ఎలా యూస్ చేస్తుంటాం? ఫస్ట్ ఏది యూస్ చేస్తుంటాం? పర్చేసా ఓపెనింగా? లిఫో మెథడ్. లిఫోనా ఫిఫోనా ఫాలో అవుతుంది? ఫిఫో మెథడ్. ఫిఫో మెథడ్ అన్నప్పుడు ఫస్ట్ ఏది యూస్ చేస్తుంటాం? వీఆర్ ఫాలోయింగ్ ఫిఫో మెథడ్. చేద్దాం, లిఫో కూడా చేద్దాం. ఫిఫో. సో ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ యూస్ చేస్తాం, కరెక్ట్? ఓపెనింగ్ స్టాక్ 40 యూనిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 40 యూనిట్స్ యూస్ చేస్తాం, రిమైనింగ్ 45 ఇక్కడ నుంచి యూస్ చేస్తాం. 40 ఇంటూ 50 రూపీస్, 45 ఇంటూ 55 రూపీస్. ఇవి రెండు యాడ్ చేసి టోటల్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి. సో 40 ఇంటూ 50 ప్లస్ 45 ఇంటూ 55 టోటల్ వాల్యూ ఎంత వస్తుంది? అది 4475. ఓకే. సో 4475. మరి 15 kgs ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? 15 యూనిట్స్. వీఆర్ ఫాలోయింగ్ ఫిఫో మెథడ్. ఆ 15 kgs దేని నుంచి బ్యాలెన్స్గా ఉంటాయి? ఓపెనింగ్ స్టాక్ నుంచా, పర్చేజెస్ నుంచా? పర్చేజెస్, రైట్? సో పర్చేజెస్ అంటే ఎంత వస్తుంది వాల్యూ? 15 ఇంటూ 55 రూపీస్. ఎంత వస్తుంది వాల్యూ?
15 into 55, 825. సో 825 ప్లస్ 4475 టాలీ చేస్తుంటే టాలీ అవుతుందా లేదా? సో 5300 వచ్చింది కదా. ఓకేనా? ఐ హోప్ ఎవరు రీజన్ ఈ గాట్ దట్ పాయింట్. 5300. సో ఒకసారి రాసుకోండి, ఎందుకైనా మంచిది కంప్లీట్ చేయని వాళ్ళు. సో వన్స్ కంప్లీటెడ్ దెన్ ట్రై ఎగ్జాంపుల్ 3. ఇది ఫిఫో వద్దు, లిఫో ట్రై చేయండి. ఫిఫో ఇందాక మనం ట్రై చేసాం కదా, ట్రై విత్ లిఫో. లిఫో మెథడ్లో ట్రై చేయండి ఇప్పుడు. ఓన్లీ 2 ఆన్సర్స్, వాట్ అబౌట్ రిమైనింగ్? కన్ఫ్యూజ్ అవ్వకండి, మెల్లగా చేయండి, నో ప్రాబ్లం. క్లోజింగ్ స్టాక్ 250, స్టాక్ బై క్వాంటిటీ. గైస్ డోంట్ ఫర్గెట్, ఈసారి వాళ్ళు ఇచ్చినది రా మెటీరియల్ కన్జ్యూమ్డ్, క్లోజింగ్ స్టాక్ కాదు, గుర్తుపెట్టుకోండి. అది వాళ్ళు ఈసారి ఇచ్చినది రా మెటీరియల్ కన్జ్యూమ్డ్, నాట్ క్లోజింగ్ స్టాక్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ దేర్.
కాల్ చేయాలి. తేజశ్రీ యూ షుడ్ రెస్పాండ్. అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. సో నౌ లిఫో మెథడ్. సో ఓపెనింగ్ స్టాక్ 10, 500, nothing but each one 50. Purchases 35 units, 2100. ఎంత వస్తుంది పర్ యూనిట్ ఇది? 2100 డివైడ్ బై 35 ఎంత వస్తుంది చూడండి. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 40 ఇచ్చారు. నథింగ్ బట్ అల్టిమేట్గా క్లోజింగ్ స్టాక్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత అవుతుంది? 45 అంటే 5 యూనిట్స్ బ్యాలెన్సింగ్ ఫిగర్. 60. ఓకే, 60. సో నేను యూస్ చేస్తున్నది లిఫో మెథడ్ కాబట్టి ఈ 40 కేజెస్ ఫస్ట్ ఎక్కడి నుంచి యూస్ చేస్తుంటాను? డెఫినెట్గా పర్చేజెస్ నుంచే యూస్ చేస్తుంటాను. సో ఫస్ట్ పర్చేజెస్ యూస్ చేస్తాను. రిమైనింగ్ అవసరమైతే ఓపెనింగ్ స్టాక్ నుంచి 5 యూస్ చేస్తాను. సో 35 ఇంటూ 60, 5 ఇంటూ 50. టోటల్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి ఒకసారి. ఇది 2350. 2350. క్లోజింగ్ స్టాక్లో 5 ఉన్నాయి. ఈ 5 అన్నీ కూడా ఓపెనింగ్ స్టాక్ నుంచి వచ్చిన యూనిట్సే కదా. 5 ఇంటూ 50, 250 అయిపోతుంది. సో 45, 45, 2600, 2600. పర్ఫెక్ట్. చాలా సింపుల్ పాయింట్. 2600, 2600. తర్వాత రాసుకుంటే ఎవరైనా రాయని వాళ్ళు ఉంటే తర్వాత రాసేసేయండి. చాలా ఈజీ, బట్ మనకు క్లారిటీ ఉండాలి అంతే. ఏవి యూస్ చేస్తున్నామని మనకు క్లారిటీ ఉండాలి. సో ఎగ్జాంపుల్ 4 ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాబ్లమ్ చేసేయండి. ఎగ్జాంపుల్ 4 ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ 4 ట్రై చేయండి. ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, కన్జ్యూమ్డ్, పర్చేసెస్ ఐడెంటిఫై చేయాలి. గైస్ ఎగ్జాంపుల్ 4 ఏముంది? అన్ని వాల్యూస్ ఇచ్చేసారు. ఫార్ములా గుర్తులేదా ఏదనేది? సరే చూడండి ఎలా ఐడెంటిఫై చేస్తాం ఇక్కడ. ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, క్లోజింగ్ స్టాక్, కన్జ్యూమ్డ్. ఎలా వచ్చింది ఫార్ములా? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఈక్వల్ టు రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. అన్ని సబ్స్టిట్యూట్ చేయడమే కదా వాల్యూస్. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఈక్వల్ టు రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. ఓపెనింగ్ స్టాక్ ఎంత ఇచ్చారు? 500. పర్చేజెస్ మనం ఐడెంటిఫై చేయాలి. క్లోజింగ్ స్టాక్ ఎంత ఇచ్చారు? 600 ఈక్వల్ టు రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత? 1500. నథింగ్ బట్ పర్చేజెస్ ఈక్వల్ టు 1500 మైనస్ 500 ప్లస్ 600 ఈక్వల్ టు 1600. అంతే, సింపుల్ వన్. రాసుకోండి ఒకసారి త్వరగా.
ఐ థింక్ క్లియర్. సో ఇంతవరకు నేను నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రైమ్ కాస్ట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూస్ ఎలా ఐడెంటిఫై చేయాలి నేర్చుకున్నాం. మనకి క్వశ్చన్లో చెప్తారు వీళ్ళు రా మెటీరియల్ కన్జంప్షన్ రా మెటీరియల్ని ప్రొడక్షన్కి ఏ మెథడ్లో ఇష్యూ చేస్తున్నారు, ఫిఫో మెథడ్లోనా లిఫో మెథడ్లోనా క్లియర్గా చెప్పేస్తారు. మీరు పైన ప్రాక్టీస్ చేస్తారు ఫిఫో మెథడ్ అయితే ఎలా ఐడెంటిఫై చేయాలి, లిఫో మెథడ్ అయితే ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు క్లారిటీ వచ్చింది. సో రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే మనకు ప్రైమ్ కాస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 ట్రై చేయండి చూద్దాం. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇచ్చేసాడు. పర్ యూనిట్ తర్వాత చూద్దాం. జస్ట్ పర్ యూనిట్ ఎలా వస్తుంది, టోటల్ కాస్ట్ డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ 20 అన్నాడు. డివైడ్ బై 20 వేస్తే పర్ యూనిట్ వాల్యూస్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ప్రైమ్ కాస్ట్ ఐడెంటిఫై చేయండి. ఎంత వస్తుంది ప్రైమ్ కాస్ట్? వాట్ అబౌట్ రిమైనింగ్? ఎంత వస్తుంది ప్రైమ్ కాస్ట్? చాలా బేసిక్ క్వశ్చన్. సో రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 5,000 ప్లస్ 3,000 ప్లస్ 8,000 ఓవరాల్ 12,000. మీకు పర్ యూనిట్ కావాలంటే 12,000 డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ 20 వేస్తే పర్ యూనిట్ వాల్యూ కూడా వచ్చేస్తుంది. పర్ యూనిట్ 600. పర్ఫెక్ట్. సో 12,000 డివైడ్ బై 20 వేస్తే మీకు పర్ యూనిట్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది. చాలా సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ట్రై చేయండి. ఎగ్జాంపుల్ 6. ఇప్పుడు కంబైన్డ్గా ఉంటుంది అంతా. మీరు రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఐడెంటిఫై చేసి లేబర్ని ఎక్స్పెన్సెస్ని యాడ్ చేయాలి. ట్రై చేయండి. పర్ యూనిట్ లాస్ట్లో చూసుకుందాం. పర్ యూనిట్ వదిలేసేయండి. ఫస్ట్ ప్రైమ్ కాస్ట్ టోటల్ ఐడెంటిఫై చేయండి. Everyone should try. $20,400, $10,500 ఇంకా ప్లస్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాడు, జస్ట్ ఫిల్ చేయడమే మీరు. ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇంతవరకు చేసి? ఓపెనింగ్ స్టాక్ 10 units at the rate of 500 rupees, nothing but 5,000. Purchases
15 యూనిట్స్ అట్ ద రేట్ ఆఫ్ 6 రూపీస్ ఎంత వస్తుంది చూడండి ఇది. ఐ థింక్ 9,000 రైట్. 6 into 15 9,000. సో క్లోజింగ్ స్టాక్ 6 యూనిట్స్ ఉన్నాయంటే ఈచ్ వన్ 6,000 రూపీస్, నథింగ్ బట్ 3,600. లెస్ చేస్తే ఏమొస్తుంది క్లోజింగ్ స్టాక్, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వస్తుంది. టోటల్ 14,000. 14,000 మైనస్ 3,600 అంటే 10,400. 10,400 ప్లస్ 6,000 ప్లస్ 4,000, నథింగ్ బట్ 20,400. అంతే కదా, 20,400. చూసుకోండి ఒకసారి ఎక్కడ మిస్టేక్స్ జరిగాయి చూసుకోండి, ఒకసారి అనలైజ్ చేయండి ఎక్కడ మిస్టేక్స్ జరిగాయి. సో ఇక్కడతో ప్రైమ్ కాస్ట్కి సంబంధించిన కాన్సెప్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి అనలైజ్ చేసుకోండి ఎక్కడ మిస్టేక్ జరిగాయేమో. ఎస్, ఇన్వెంటరీ ప్రైమ్ కాస్ట్ రాదు, కానీ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ కావాలంటే ఇన్ఫర్మేషన్స్ మనకు ఉండాలి కదా. మన రా మెటీరియల్ కన్జ్యూమ్ 10,000 ప్లస్ 6,000 ప్లస్ 4,000, ఓవరాల్గా 20,400. ప్రైమ్ కాస్ట్ అడిగారు, కానీ ప్రైమ్ కాస్ట్ కావాలంటే మనకి రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ కావాలి. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ కావాలంటే డెఫినెట్గా ఓపెనింగ్ క్లోజింగ్ ఉండాలి కదా. బట్ కాస్ట్ షీట్లో మనం డైరెక్ట్గా ఈ వాల్యూ రాస్తాం. కాస్ట్ షీట్లో డైరెక్ట్గా రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ని స్టార్ట్ చేస్తాం. ఆ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూ ఎలా వస్తుంది, ఓపెనింగ్ క్లోజింగ్ని బేస్ చేసుకుని వస్తుంది. జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం క్లారిటీగా ఇచ్చాం అంతే, అంతకుమించి ఏం లేదు. గైస్ ఇక్కడతో ప్రైమ్ కాస్ట్ అనే కాన్సెప్ట్ కంప్లీటెడ్. ఎలా వచ్చింది ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి మొత్తం రివైజ్ చేసేయండి 2-3 minutes. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈరోజు అందరూ బాగా రెస్పాండ్ అయ్యారు, 1 or 2 persons తప్ప. సో డెఫినెట్గా మీరు బాగా రెస్పాండ్ అయితే ఇంకా ఇంటరాక్టివ్గా ఉంటుంది సెషన్, ఇంకా మీరు మాట్లాడగలిగితే ఇంకా బాగుంటుంది. అందుకే చెప్తున్నాను, మీ అరేంజ్మెంట్స్ అడ్జస్ట్ చేసుకోండి. బేసిక్ కాన్సెప్ట్స్ అనుకుంటున్నారు, వస్తూ చాలా డౌట్స్ మీకే వస్తాయి. మీరు డౌట్స్ అడగకుండా అలాగే ఉన్నారంటే డెఫినెట్గా మీరే లాస్ అవుతారు. ముందు నంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి, డౌటే లేదు ఆ విషయంలో. మీరు మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ డెఫినెట్గా మీ మీదే ఉంటుంది. ఒకసారి కన్ఫర్మ్ చేయడాన్ని చూసుకుని ఏమైనా డౌట్స్ ఉన్నాయా. సో ప్రైమ్ కాస్ట్ డెఫినెట్గా ఒకసారి ప్రాక్టీస్ చేయాలి, సో దట్ ఎప్పటి క్లాస్ అప్పుడు కంప్లీట్ అయితే ఈజీగా మీరు కవర్ చేయగలరు అన్నీ కూడా. అదర్వైజ్ ట్రస్ట్ మీ, మీరు అట్లీస్ట్ ఒక సెక్షన్ కంప్లీట్ అయ్యేలోపే మీ దగ్గర ఒక 60-70 డౌట్స్ ఉంటాయి. 60-70 డౌట్స్ ఒక సెక్షన్కి ఉన్నాయంటే మీరు పేపర్ మొత్తం కంప్లీట్ అయ్యేపటికి 300 డౌట్స్ ఉంటాయి. 300 డౌట్స్ ఒకేసారి ఎవరు సాల్వ్ చేస్తారు, మీకు ఒకేసారి ఎవరు సాల్వ్ చేయరు కదా 300 డౌట్స్. కాబట్టి ఎప్పటి డౌట్ అప్పుడు క్లియర్ చేసేసుకోవాలి, సో దట్ మీకు ఈజీ అవుతుంది. ఎస్ క్లియరా, ఏ డౌట్స్ లేవా? ఇంకేం డౌట్స్ లేవంటే క్లోజ్ చేద్దాం.
I'm waiting for your doubts. If you have any doubts, yes, you can ask. I think clear, right? సో అన్నీ కూడా ఒకసారి చూసుకుని రండి. ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తే మంచిది. ఏ డౌట్స్ ఉన్నాయి ఎప్పుడప్పుడు క్లారిఫై చేసుకోండి. ప్లస్ అందరూ కూడా కాస్ట్ షీట్కి సంబంధించి బేసిక్ పర్ఫార్మా అనేది ఎవరైతే సెండ్ చేయలేదో వాళ్ళు వాట్సాప్లో నాకు రాసి సెండ్ చేయండి. సో దట్ మీకు కూడా క్లారిటీ వస్తుంది ఎలా ఉంటుంది అనేది. పర్ఫార్మ్ మిస్ అవుతున్నానా, కరెక్ట్గానే వస్తుందా అనేది క్లారిటీ వస్తుంది. ఓకేనా? బై ఎండ్ ఆఫ్ ద డే అది పంపించేసేయండి అందరూ కూడా. ఓకే, నెక్స్ట్ లెసన్ మీట్ అవుదాం. బాయ్. ఎస్, ఓకే, బాయ్.